నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం వైద్య రంగంలో అతి పెద్ద విమర్శ ఎదుర్కొంటోంది పిఆర్పి చికిత్స. సో ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ వైద్యులు గురువారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పిఆర్పి చికిత్స నేపథ్యంలో తీవ్ర దుమారాన్ని రేపింది. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు దాకా కూడా నమోదుకు దారితీసింది. సో ఈ నేపథ్యంలో గురువారెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం, లేదంటే వైద్య శాస్త్రంలో పిఆర్పిని ఏ విధంగా నిర్వచించారు, అసలు పిఆర్పి చికిత్స ఎవరు చేసుకోవాలి, అనేక అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ గురువారెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం అసలు ఏంటి పిఆర్పి చికిత్స అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గురువారెడ్డి గారు, సన్షైన్ హాస్పిటల్ సంబంధించినటువంటి చైర్మన్, ప్రముఖ వైద్యులు, మనందరికీ తెలుసు మోకాలు శస్త్రచికిత్స సంబంధించినటువంటి ప్రముఖ వైద్యులు గురువారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే గురువారెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్. సార్, మనం కేసు ఈ డీటెయిల్స్ కంటే కూడా, సరే ఆ కేసు బంజారాహిల్స్ పిఎస్ మనం ఒక 2 రోజులుగా దుమారం రేపుతోంది. కాకపోతే కేసు కంటే ముఖ్యంగా మనం కొంత టెక్నికాలిటీస్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రముఖంగా ఈ మోకాల్ సర్జరీకి సంబంధించి, లేదంటే కనుక పిఆర్పి అంటే ఇవాళ ప్రముఖంగా సర్జరీ వర్సెస్ పిఆర్పి ఇంజెక్షన్లకు సంబంధించి నిజంగా మీరు అన్నట్టుగా పిఆర్పికి సంబంధించినటువంటి దోపిడీ అని మీరు చెప్పినటువంటి నేపథ్యంలో, సో అసలు పిఆర్పి చికిత్స సంబంధించి మొదటగా మనం టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే పిఆర్పి చికిత్స అంటే ఏమిటి, వాస్తవానికి ఇది శరీరంలో ఏ విధంగా పనిచేస్తుంది, దీనికి ఎటువంటి సర్జరీ అవసరం లేదనే వాదంతో నిజంగా శాస్త్రీయత ఎంతవరకు ఉంది అనేది నా ప్రధానమైనటువంటి క్వశ్చన్ సార్. మొదటగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మీరందరూ చాలా కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మోకాళ్ళ ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పుల్లో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స గురించి. ఈ చికిత్స కరెక్ట్ కాదు, ఇది ఎందుకు పనికిరాదని నేను అంతకుముందు ఎన్నో వీడియోలు చేశాను. సో పిఆర్పి ఇంజెక్షన్లకి మోకాళ్ళ ఆర్థరైటిస్లో పనికిరావు అన్న ఒక నిజానికి సంబంధించిన రుజువులు నా దగ్గర ఉన్నాయి. ఆ రుజువులతో ఈ యుద్ధాన్ని నేను మొదలెట్టాను. అది చాలు నా అర్హత. ఇది నేనే కాదు, ఏ వ్యక్తి అయినా సరే రుజువులు చూపించగలిగిన వ్యక్తి మాట్లాడచ్చు. ఆ మాటల వెనకాల బలం ఉంటుంది. కాబట్టి పిఆర్పి ఇంజెక్షన్లు మోకాళ్ళ ఆర్థరైటిస్లో పనికిరావు అనడానికి నా అనుభవం, నా దగ్గర ఉన్న రీసెర్చ్ ఆర్టికల్స్, ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ బాడీస్ గైడ్ లైన్స్ చాలు. పిఆర్పి ఇంజెక్షన్లు మోకాళ్ళ ఆర్థరైటిస్కి కంప్లీట్ ట్రీట్మెంట్ అన్నది ఎక్కడా ఎవిడెన్స్ లేదు. నాణానికి మరోవైపు ఆపోజిట్ ఎవిడెన్స్ ఉంది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్లో కొన్ని వందల పేపర్లు, రీసెర్చ్ పేపర్లు వచ్చినాయి. అంతేకాక ఎన్నో ఇంటర్నేషనల్ బాడీస్ అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్, నీ సొసైటీ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్, ఇట్లా ప్రపంచంలో ఉన్న అన్ని సైంటిఫిక్ బాడీస్ నుంచి గైడ్ లైన్స్లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఆర్థరైటిస్కి పనికిరావు, ఇంతవరకు వాటి సద్గుణాలు నిర్ధారణ కాలేదు. సార్ గురువారెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా ఏ వయసులోనైనా, ఏ స్టేజ్లోనైనా మోకాలు నొప్పులకు సంబంధించి పిఆర్పి చికిత్స కొంత సిఫార్సు చేయదగిందేనా, లేదు అంటే వాస్తవానికి అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ స్పష్టం చేస్తున్నాయి కదా, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పిఆర్పి ఇంజెక్షన్స్ చిన్న చిన్న టెండాన్ దెబ్బలు, టెన్నిస్ ఎల్బోలు, యాంకిల్ స్ప్రెయిన్స్ ఇలాంటి వాటిల్లో కొంత ఉపయోగం ఉందని రీసెర్చ్లో తేలిన మాట నిజం. Just to show the guidelines, sir. American Academy of Orthopedic Surgeons, they have given guidelines for all this. If you see here, most of our patients with osteoarthritis, they will have function with limiting pain that is constant. Pattern of arthritic involvement, even if it is always 2 to 3 compartments. So even if you say it is one weight bearing compartment, imaging of the space, even if you take 2 to 3 KL grade 2 to 3, which is again mild osteoarthritis without any mechanical symptoms, and you take any elderly patient and you submit the guidelines, you can see here that PRP is never indicated. Suppose you come down to even minimal joint space narrowing, and again it's an elderly patient and you are talking about function limiting pain that is constant, again PRP is never indicated. So considering that you have severe grade 4, and even in one compartment, if you go to 2 to 3 compartments, and you have any elderly, even if you come to middle-aged also, PRP is never indicated. So you can see here, PRP is rarely appropriate with any agreement,
and it is not indicated in any grade of arthritis according to the American Academy of Orthopedic Surgeons. సార్ వాస్తవానికి మోకాలకు సంబంధించినటువంటి ఆర్థరైటిస్ సరిగ్గా అంచనా వేయడానికి కేవలం ఎక్స్రే సరిపోతుందని డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ మాత్రమే చేయాలనే ప్రచారం కూడా ఉంది. మరి నిజంగా రోగ నిర్ధారణలో ఈ రెండింటికి సంబంధించినటువంటి దాంట్లో ఏది ప్రముఖమైంది, ఏది చేస్తే స్పష్టంగా డయాగ్నోసిస్ అవుతుంది అంటే మీరు ఎట్లా దీన్ని మీరు డెరివేట్ చేస్తారు? ప్రపంచంలో 99% ఆర్థరైటిస్ నీని ఎక్స్రేలో పట్టుకుంటారు. ఇది యూనివర్సల్ గోల్డ్ స్టాండర్డ్. దీనికి పేపర్లు కూడా అక్కర్లేదు. అది కూడా స్టాండింగ్ ఎక్స్రే అంటారు, అంటే నిల్చోబెట్టి తీయాలి. ఎంఆర్ స్కాన్స్, సిటీ స్కాన్స్ చాలా తక్కువ విషయాల్లో స్పోర్ట్స్ ఇంజరీస్లో వాడతారు. మోకాళ్ళ లోపల నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో ఈ అల్ట్రాసౌండ్ ఏమీ కనిపెట్టలేదు. మోకాళ్ళ లోపల నొప్పి వచ్చే విధానాలు అరుగుదల వల్ల, కార్టిలేజ్లో నరాలు ఉండవు, కార్టిలేజ్ పోవటం వల్ల సబ్ కాంట్రల్ బోన్ అంటారు, అంటే కార్టిలేజ్ అడుగున ఉన్న బోన్ వల్ల ఆ బోన్ ఎక్స్పోజ్ అవటం వల్ల దాని నుంచి సైనోవియం ఇన్ఫ్లమేషన్ నుంచి నొప్పి రావడం జరుగుతుంది. కాదు, ఇక్కడ మోకాల్ ఆర్థరైటిస్ లో కార్టిలేజ్ కొంత భాగమే అరిగిపోయినప్పుడు మొత్తం మోకాల్ని మార్చే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీనికి ఇతర ప్రత్యామ్నాయాలు ఏమి లేవా అనే డౌట్ కూడా సహజంగా వస్తుంది కదా. చిన్న కార్టిలేజ్ దెబ్బతింటూ స్పోర్ట్స్ ఇంజరీలో జరుగుతుంది. ఆటలు ఆడే వాళ్ళలో, ఫుట్బాల్ ప్లేయర్స్లో దానికి సెపరేట్గా కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్స్ అని, ఓట్స్ అని, సెపరేట్ ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి కాదు మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది. మనం మాట్లాడుకుంటుంది వయస్సుతో పాటు మోకాలు అరుగుదల, అంటే ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. ఇప్పుడు చూస్తే ఈ మోకాలు మామూలుగా ఈ లోపల ఇంత బ్లూ కలర్లో ఇంత నార్మల్ కార్టిలేజ్ ఉంటుంది. ఇది పచ్చి కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. ఇది అరిగిపోతే ఈ బ్లూ కార్టిలేజ్ అంతా అయిపోయి ఈ బోన్ ఇలా ఎక్స్పోజ్ అవుతుంది. అంటే ఇంత మల్టీ కంపార్ట్మెంటల్ ఆర్ గ్లోబల్ ఆర్థరైటిస్ అంటారు దీన్ని. అంటే ఇంత పెద్దగా కార్టిలేజ్ పోయిన మోకాలు అరుగుదలని ఏ ఒక్క పిఆర్పి సెల్ కాదు కదా, అసలు ఏ కార్టిలేజ్ కూడా దీన్ని కాపాడలేదు, అవసరం వచ్చినప్పుడు ఆపరేషన్ తప్ప. తర్వాత మోకాళ్ళ నొప్పులకి 100 మంది వస్తే ఒక 5గురికే ఆపరేషన్ పడుతుంది. గురవారెడ్డి దగ్గరికి వెళ్తే ప్రతి మోకాలు ఆపరేషన్ అంటాడు అన్నది ఇంకొక ఆరోపణ. 4వ స్టేజ్ మాత్రానికే మోకాలు ఆపరేషన్ అవడం జరుగుతుంది. మొదటి 3 స్టేజ్లో సింపుల్ ఫిజియోథెరపీ, కాసిన్ని మందులు తప్ప ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. కాబట్టి ఇంత కార్టిలేజ్ పోయినప్పుడు పిఆర్పి అన్నది పనికిరాదు అన్నది ప్రపంచవ్యాప్తంగా రుజువైన విషయం. కానీ తీవ్రమైనటువంటి గ్రేడ్ 4కు సంబంధించినటువంటి మోకాల్ ఆర్థరైటిస్ ను కూడా సూపర్ పిఆర్పి ద్వారా పూర్తిగా నయం చేయొచ్చు అని కూడా కొందరు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి పిఆర్పి చికిత్స తర్వాత కార్టిలేజ్ మళ్ళీ కొంత రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? దీనికి ఏమన్నా సైంటిఫిక్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్? ఆర్థరైటిస్ 4 గ్రేడ్స్లో ఉంటుంది. లాస్ట్ స్టేజ్ గ్రేడ్ 4 అంటారు. అంటే అప్పుడు ఇక బోన్ ఆన్ బోన్, అంటే ఇక మధ్యలో ఏ రకమైన కార్టిలేజ్ గుజ్జు లేక ఎముక రాసుకుంటాయి, దొడ్డికాళ్ళు వస్తాయి, మనిషి నడక మొత్తం మారిపోద్ది. ఇది కంప్లీట్గా మోకాలు అరిగిపోయిన స్టేజ్. ఇది 4th స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్కి ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన చికిత్స పనికిరాదు, మోకాళ్ళు మార్చి కొత్త మోకాలు వేయడం తప్ప. ఈ సూపర్ పిఆర్పి అన్న మాట ఎక్కడ సైన్స్లో ఎక్కడ కనపడదు. కొత్తగా ఆయన ఖాయం చేశారు. ఏ రకమైన సైంటిఫిక్ పద్ధతి ప్రకారం దీనికి ఏమన్నా ట్రయల్స్ ఏమైనా జరిగినాయా, జర్నల్స్లో ఏమైనా పబ్లిష్ చేశారా? లేదు, నేను చెప్పిందే వేదం, నేను యూట్యూబ్లో చెప్పిందే మంత్రం అని ప్రజల్ని మోసం చేయాలంటే ప్రజలు మోసపోవడానికి ఇక్కడ రెడీగా లేరు. ఏదో ఒకరోజు ప్రజలకి నిజం తెలుస్తుంది. గ్రేడ్ 4 ఆర్థరైటిస్కి సూపర్ పిఆర్పి అన్నది చాలా చాలా తప్పుదోవ పట్టించే విషయం. కానీ వాస్తవానికి ప్లాస్మా వ్యవస్థాపక ఫౌండర్స్ అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది థెరపీ ద్వారా వేల మంది రోగులను కూడా న్యాయం చేశామని కూడా కొంత ప్రచారం చేసుకుంటారు కదా. మరి నిజంగా వైద్య శాస్త్రంలో ఈ క్లెయిమ్స్ లో నిజం ఎంత అంటే? ప్లాస్మా థెరపీ, ప్లేట్లెట్ థెరపీ 30 ఏళ్ల పైనుంచి ఉంది. కాకపోతే అవి టెండాన్ ఇంజురీస్కి, బాడీలో ఎక్కడన్నా చిన్న ఎంతెసోపతీస్ అంటారు, వాటిని ట్రీట్మెంట్ చేయడానికి పనికి వచ్చింది తప్ప ప్లాస్మా థెరపీ మోకాళ్ళ ఆర్థరైటిస్లో ఎక్కడ నిరూపణ కాలేదు. సార్, ఇక్కడ తొడ ఎముక కుళ్ళిపోయి తీవ్రమైనటువంటి సమస్య అయినటువంటి ఏవియన్ హెచ్ని పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా పూర్తిగా నయం చేయడం నిజంగా సాధ్యమేనా? మరి దీనికి పరిమితులు ఏంటి అంటే? అవాస్కులర్ నెక్రోసిస్ అని, అంటే రక్త ప్రసారం లేక హిప్ జాయింట్లు దెబ్బతిన్న డిసీజ్ ఉంది. అది
అంతకుముందు రోజుల్లో ఆల్కహాల్ వల్ల వచ్చేది, ఒక్కొక్కసారి స్టీరాయిడ్ మందుల వల్ల వచ్చేది. దురదృష్టవశాత్తు ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా ఎక్కువ మందికి యంగ్ ఏజ్లో వస్తుంది. ఈ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది హిప్ జాయింట్కి ప్రపంచంలో కొన్ని వందల ప్లేసుల్లో రీసెర్చ్ జరుగుతుంది. ఎక్కడ దీనికి కారణం ఇది, దీనికి ట్రీట్మెంట్ ఇది అని నిర్ధారణ కాలేదు. దానికి ఫైనల్గా గోల్డ్ స్టాండర్డ్ వచ్చి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అని యూనివర్సల్గా అందరికీ తెలుసు, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. మోకాళ్ళు అరుగుదలలో 100 మంది వస్తే 5గురికో 6గురికో మాత్రమే ఆపరేషన్ పడుతుంది. ఆపరేషన్ అంటే నాకు భయం అని ప్రతి వాళ్ళు అంటారు. నా 25 ఏళ్లలో ఆపరేషన్ అంటే నాకు బాగా ఇష్టం అని ఎవరు చేయించుకోవాలి. ఆపరేషన్ అంటే భయపడటం సహజం. ఆ సహజమైన భయాన్ని ఆసరాగా తీసుకొని పిఆర్పి అన్న ముసుగులో ప్రజల్ని మోసం చేయడం అన్నది బాధాకరం, అనెథికల్, అన్ప్రొఫెషనల్, క్షమించరాని నేరం. ఇక్కడ అంటే ప్రస్తుతం పిఆర్పి చికిత్స చుట్టూ జరుగుతున్నటువంటి కమర్షియల్ మోసాలను, తప్పుడు ప్రకటనలను కూడా సామాన్య ప్రజలు ఎలా గుర్తించాలి సార్? ఎందుకంటే ఇటువంటి చికిత్సలు ఎంచుకునే ముందు రోగులు తీసుకోవాల్సినటువంటి శాస్త్రీయ జాగ్రత్తలు ఏంటి సార్? ఏం సూచిస్తారు ఫైనల్గా మీరు? కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, మోకాళ్ళ అరుగుదల వయస్సుతో పాటు జరుగుతుంటుంది. కొంతమందికి తొందరగా అరుగుతాయి, కొంతమందికి లేటుగా మొదలవుతాయి. మోకాళ్ళ అరుగుదలలో ముఖ్యమైన కారణాలు 1 వయసు, 2ది బాడీ వెయిట్, 3ది మనం మోకాలు ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీసు, ఏదైనా దెబ్బలు జరిగి మోకాల్లో ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటే. ఒకసారి మోకాళ్ళలో ఆర్థరైటిస్ స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 దాకా ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఆపలేము, వెనక్కి తీసుకెళ్ళలేము. కానీ మనం చేసే ఎక్సర్సైజుల వల్ల, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, బాడీ వెయిట్ కంట్రోల్ ఉండటం వల్ల ఆ ప్రోగ్రెస్ని స్లో చేయొచ్చు. ఇంకొక పాయింట్, మందులు ఎక్సర్సైజులు 90% ఆఫ్ ద పేషెంట్స్కి సరిపోతాయి. మందులు ఎక్సర్సైజులు పనికి వచ్చిన నాళ్ళు మోకాళ్ళకు ఆపరేషన్ అక్కర్లేదు. మందులు ఎక్సర్సైజులు పనికిరాని రోజు మోకాళ్ళకి ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏ కారణాల వల్లైనా, భయం వల్ల కానీ, ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల కానీ ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి, ఎక్సర్సైజులు చేయండి, చేతైనంత వరకు మీ దైనందిన జీవితం గడపండి. అంతేకాని అనవసరమైన ప్రలోభాలకు లోపడి ఈ పిఆర్పి ఇంజెక్షన్లు అన్న మాయ ప్రపంచంలో ఇరుక్కొని డబ్బులు పోగొట్టుకోవద్దు, నగలు అమ్ముకోవద్దు, పొలాలు అమ్ముకోవద్దు. దయచేసి నా మాట వినండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువారెడ్డి గారు, మీ యొక్క అమూల్యమైనటువంటి టైం మాతో పంచుకున్నందుకు. మరోవైపు పిఆర్పికి సంబంధించి, అట్లాగే ఆర్థరైటికి సంబంధించినటువంటి అనేక డౌట్లను టెక్నికల్గా మీరు మాకు గైడ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది గురువారెడ్డి గారితో పిఆర్పికి సంబంధించినటువంటి అనేక అపోహలకు సంబంధించి కొంత ఆయన చెప్పినటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్. సో ఖచ్చితంగా మీరు కూడా ఆర్థరైటికి సంబంధించి కానీ, లేకుంటే పిఆర్పి ఇంజెక్షన్లకు సంబంధించినటువంటి కానీ, ఈ వ్యవహారంలో మీకున్నటువంటి డౌట్లను కానీ, లేకుంటే మీకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్లను కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.